రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయలేదు. ఓకే రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇస్తలేడు. ఓకే పింఛన్ ఇస్తా 4,000 పింఛన్ ఇస్తాను, 4,000 పింఛన్ ఇవ్వలేదు. ఓకే ఏ పని చేస్తలేడు. ఓకే ఆయన అంతలో ఆయన ఉన్నాడు. గ్యాస్ ఇస్తున్నాడు, మహిళలకు 500 2,500 ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. ఓకే ఆయన హామీ ఇచ్చిండు, గెలిచిండు. ఆ, ఇప్పుడు మనం ఊహించినట్టు కాడికి ఉన్నది. ఆ, అది మా చేస్తున్నాం. ఏ పనులు జరుగుతలేవు. కరెంట్ కూడా చక్కగా లేదు, నీళ్లు చక్కగా లేదు, ఉమ్, వాటర్ తాగే నీళ్ళు కూడా చక్కగా నిన్న సెంచి కొద్దిగా వస్తుంది. ఇప్పుడు ఉమ్. మాకైతే నీళ్ళకు కూడా గోస అయింది. ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఇంటింటికి నల్లలు ఇచ్చిండు కదా పెద్ద నల్ల నీళ్ళు ఇప్పుడు తక్కువ కంట్రోల్ అయిపోయింది. నీళ్ళు లేదు, అప్పుడు వచ్చింది బాగానే. మిషన్ భగీరథ మొత్తం మునిగినట్టే ఇక. మునిగినట్టు అవుతుంది, ఆ, సరిగా వస్తలేదు. సో మునుపటి లెక్క లేదు ఇక. లేదు 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 ఓకే. లేదు, అసలే లేదు. ఆ, ఏం పని ఇస్తలేడు. ఆ. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గతంలో మనం గతంలో ఉన్న పని ఇప్పుడు లేదు. ఆ, గతంలో ఉన్న పనులు ఇప్పుడు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేసిండానే. బాగా మంచిగా జరిగింది, మంచి ప్రధానంగా జరిగింది పని. ఇప్పుడు పొలాలు ఇట్లా ఏం ఎక్కడ ఏం వినలే. రైతు బంధు ఇవ్వాలంటే వారం 15 రోజుల్లో ఖతం రైతు బంధు ఇచ్చేది. ఆ, ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ యాసికి పంట పండినాక రైతు బంధు పడలేదు. కొందరికి, ఓకే. చాలా మందికి పడలేదు. ఆ. వాళ్ళు ఒకటే మీకు పడ్డదా? నాకు పడ్డది, ఆ, నాకు పడ్డది. పడ్డదాన్ని పడదంటావు ఆ, అట్లా. ఇప్పుడు మొన్ననే పడ్డాయి. ఓకే. ఆ, ఇన్ని రోజులు వర్షానికి వచ్చే టైంలో పడ్డాయి. ఆ, ఇప్పుడు ఆయన చేసే ప్రభుత్వం గట్లున్నది. ఆ, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏమవుతుంది ఎలక్షన్ మాత్రం ఆ, పక్క మేము టీఆర్ఎస్కి ఇస్తాం. పని అయితే జరుగుతలేదు. ఆ. ఏ ఇప్పుడు రావంగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు పెద్దయినా. డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు కదా. చెప్పిండు కానీ చేయలేదు. ఆ. ఎక్కడ చేయలేదు. ఎవరికైనా చేసిండు లేదు. మీరు అనుకున్నారా రేవంత్ రెడ్డి ఒకవేళ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో చేస్తాడని చేస్తాడు అనుకున్నారా? చేస్తాడని అందరు నమ్మి ఓటేసారు. ఆ, ఏం లేదు. ఆ, 3 నెలలు ఖతం చేసాడు. 100 రోజులు అన్ని కంప్లీట్ చేస్తాను, చేయలేదు. ఆ. ఇక అంతేమంది ఆయన పని కదే. ఇక ఒప్పించాడు, మళ్ళీ ఒప్పిస్తాడు. ఎంపీ ఎలక్షన్లు గెలిపియాలని చూస్తాడు కానీ ఆయన తీయడు. మొత్తం వెళ్ళిపోతాం. పెద్దయినా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ లో? ఎంపీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ గెలుతుంది. ఆ, పక్కా. పక్కా వెళ్తాయి. ఆ, పక్కా 8-9 సీట్లు పక్కా వస్తుంది. ఆ. ఇప్పుడు చుట్టుపక్కల ఈ గ్రామాలలో విలేజ్లలో చూస్తే పెద్ద విలేజ్లే మాట ఈయనే నేను చెప్తాను. చాలా మంది అప్పుడు బారాన్ని వేసిరు కానీ ఇప్పుడు ఆటను కూడా వేయరు. వాళ్ళకు జనాలకు తెలిసిపోయిందా వ్యతిరేక వచ్చిందా? మొత్తం వ్యతిరేకంగా వచ్చింది, తెలిసిపోయా. ఇంకేముంది, ఆ, మొత్తం అందరికి తెలిసింది. ఏం లేదు ఇక ఆ, ఎట్టయినా పడిపోయినట్టే. అది ఆ, ఎంపీ ఎలక్షన్ రావాలంటే చాలా కష్టం వాళ్ళకు. ఆ, ఇవన్నీ చెప్తేనా అదే వచ్చు. ఆ, ఆయన చెప్పిన హామీలు అని ఇస్తే ఆ, అన్ని మంచిగానే ఉండు. చేయలేదు కదా. ఏం చేస్తా నేను హామీ ఇచ్చింది లేదు, క్యాన్సల్ అయిపోయా. ఆ, ఇంకేముంది మరి, ఆ. చేయలేడు. ఇప్పుడు ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమైనా పని చేసిండానే? ఎర్రపల్లి చేసినంత పని ఇంకా ఎవరు చేయలేదు మాకు. ఆ, మంచి పనులు చూడు, సీసీ రోడ్డు, ఇంటి నల్లాలు, ఆ, ఇవన్నీ మంచి పనులు చేసిండు కానీ ఇక వాడిని మారవాలని మార్చిండు జనం. ఆ, ఎప్పటికి వానికి ఇవ్వాలని ఆ జనాన్ని దాంతో మార్చిండ్రు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంది, మంచిగా బాగుపెడతారని నమ్మి ఓట్లేసారు. ఇంతవరకు ఎర్రపల్లి దయాకర్ పోయిండు. దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ఆ, కోరినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఉమ్, దాన్ని కాపాడుకునే బాధ్యత రేవంత్ రెడ్డిది. ఉమ్. అంతే. ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది అన్నట్టుగా మీరు మాట్లాడిల్లు. ఉమ్. కానీ మీ ఊర్లో చూసుకుంటే గతంలో ఇప్పుడు ఒకరు నాకు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పారు. అయ్యా. ఇప్పుడు నాకు ఒకరు ఏమని చెప్పిల్లు అంటే 4 ఎకరాలు ఎండిపోయింది అని చెప్పిల్లు ఒకరు. ఉమ్. ఒకరు ఏం చెప్పిల్లు 2 ఎకరాలు ఎండిపోయింది అని చెప్పినారు. గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండిపోలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ చీకటి రాజ్యాంగం వచ్చింది అని రాజరికం వచ్చింది అని మాట్లాడుతున్నారు. దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు? ఎట్లా ఉంది మీకు? అంటే ఇక్కడ ఏమైనా వచ్చిందా అలాంటి పొజిషన్? ఇప్పుడు ఒక్కటండి, మీరు అడిగిందని చెప్తానేనండి. ఇది వ్యక్తిగత ముచ్చట్లు. ఇప్పుడు ఆయన అన్నట్టు ఆయన వ్యక్తిగతంగా అన్నాడు. కాలం పోయింది కాబట్టి, నీళ్లు తగ్గినాయి కాబట్టి నువ్వు అంతులేని ఎకరం 12 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టి ఎండిపోయిందంటే దానికి ఎవరు జమీదారు ఉంటారండి? అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు చెప్పుడు ఏంటంటే అది వ్యక్తిగతంగా, అంటే వాళ్ళు కేసీఆర్ మనుషులు కాబట్టి ఆ మాట చెప్పిర్రు అంతే. కానీ అది అది కాదు, సరి అయింది కాదు. నీ ఎవరి మీద నువ్వు సరిగా దిద్దుకోవాలని, నీకు ఎంత బారుతుంది, ఎంత చెప్తారని నీకు తెలిసి ఉండాలి. కానీ నా పొలం ఎండిపోయింది, నువ్వు ప్రభుత్వానికి వచ్చి ఎండిపోయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీళ్లు వాడదాగిండా? అంతా కాని పని అండి. అది
పార్టీలలో తేడాలనే కదా, ఒక పార్టీ మీద ఒక పార్టీ దూషించాలనేది లోపల పెట్టుకొని ఆ మాట మాట్లాడింది కదా, అది కరెక్ట్ కానే కాదు అసలు. ఇలా రేవంత్ రెడ్డి గారు వస్తే పరిపాలన బాగుంటది, మాకు అన్ని రైతాంగానికి ఆదుకుంటాడు అన్న పరిస్థితి వచ్చిందా? అప్పుడు అది ఇది అనుకోకుండా వచ్చేసింది కాబట్టి అది దానికి కాల పరిస్థితులను రాజకీయ లెవెల్లో ఏముంది సంబంధం లేదు. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చూసిల్లు మీరు 60 సంవత్సరాలకు వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా. సో దీనికి ఎట్లా చూస్తారు? వీళ్ళకు అదే బయట నుంచి ఏమైనా వర్షాలు ఇట్లా పడితే డ్యామేజ్గా కాళేశ్వరం ఉంది అది కట్టారంటే దానికి పెద్ద కేసీఆర్ ఏదో కుంభకోణం చేసి అని వీళ్ళు చెప్తున్నారు. అది దానికి అవసరం లేదు. అట్లా స్టోరేజ్ అయితే రైతులతో కొంత బాగుపడతారు. మళ్ళీ అందులోటి మాకు ఇక్కడ ఈ కొన రెడ్డి చెరువు అని ఉంటాయి. దానికి 3 సంవత్సరాలే పడుతుంది. అది పండితే మాకు మా ఊళ్ళో బాగా పంటలు బాగా పండు. అది 3 సంవత్సరాలుగా రిపేర్ చేసి 2 లక్షలు చేసి ఇది వరకు రిపేర్ అవుతలేదు. చాలా ఆయకట్టు అంటే నాదొక్కనే కాదు, ఊళ్ళల్లో చాలా పంటలు ఎండిపోయినాయి. అది పండినా మాకు ఒకసారి ఆయకట్టుతో నింపితే మాకు మూడు పంటలు పండుతాయి దానికి.